హాయ్ హలో నమస్తే. నేను మీ వెంకీ. వెల్కమ్ టు వెంకీ మీ సేవ యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నేను ఈరోజు మీకు ఒక జాబ్ నోటిఫికేషన్ గురించి అయితే చెప్పబోతున్నాను. అదేంటంటే ఐడిబిఐ బ్యాంక్ నుంచి మనకు అసిస్టెంట్ మేనేజర్ గ్రేడ్ ఏ మరియు జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ గ్రేడ్ ఓకు సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. దాంట్లో దాదాపు 1300 జాబ్స్ అయితే భర్తీ చేయబోతున్నారు. ఇది 2026-27 కు సంబంధించిన నోటిఫికేషన్ అనమాట. ఈ నోటిఫికేషన్ కు సంబంధించి పూర్తి డీటెయిల్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో. దయచేసి ఆ వీడియోని అయితే చివరి వరకు చూడండి. మరియు నాదొక చిన్న విన్నపం ఏంటంటే, చాలా మంది వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ లైక్ చేయలేదు. లైక్ చేయడం వల్ల ఈ వీడియో 10 మందికి అయితే ఎవరైతే జాబ్ రిక్వైర్మెంట్ ఉంటుందో వాళ్ళకైతే వెళ్తుందన్నమాట. కాబట్టి వీడియోని అయితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే ఈ ఈ ఈ రిక్రూట్మెంట్ కు సంబంధించి పూర్తి డీటెయిల్స్, మీకు కావాల్సిన విద్యార్హతలు మరియు అలాగే ఎక్స్పీరియన్స్, అలాగే ఎగ్జామ్ ఫీజ్ మరియు ఏజ్ క్రైటీరియా, అలాగే సెలక్షన్ ప్రాసెస్, రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ లాంటి మొత్తం డీటెయిల్స్ అయితే నేను ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ జేఐఎం గ్రేడ్ ఓ కు సంబంధించిన నోటిఫికేషన్ అయితే ఇప్పుడు చూద్దాం మనం. ఇది జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ గ్రేడ్ ఓ, దాని కింద అయితే ఈ జాబ్ అయితే ఉండబోతుంది. ఇది 2026-27కు సంబంధించిన నోటిఫికేషన్ అనమాట. ఇక్కడ మనకు డీటెయిల్స్ ఆఫ్ వేకెన్సీస్ అయితే ఇప్పుడు చూద్దాము. టోటల్ గా ఎన్ని పోస్టులు ఉన్నాయనేది నేను అయితే ఇప్పుడు చెప్తాను. 1100 పోస్టులు అయితే ఈ జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ జేఏఎం గ్రేడ్ ఓ కింద అయితే భర్తీ చేస్తున్నారు. మీరు ఐడిబిఐ బ్యాంక్ .in లో అయితే దీనికి సంబంధించిన కెరీర్స్ లోకి వెళ్ళారంటే అక్కడ కరెంట్ ఓపెనింగ్స్ లో ఈ డీటెయిల్స్ అయితే మీరు చూడొచ్చు. ఫోన్ లో అయినా చూడొచ్చు, లేదంటే సిస్టమ్ లో అయినా మీరైతే చెక్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ కిందనే అప్లై ఆన్లైన్ అని ఉంటుందన్నమాట. ఇక్కడ అప్లై ఆన్లైన్ మీద క్లిక్ చేసి మీరు ఆన్లైన్ లో అప్లికేషన్ కూడా సబ్మిట్ చేయవచ్చు. దానికి సంబంధించి అసిస్టెంట్ మేనేజర్ సంబంధించి లాస్ట్ డేట్స్ కూడా మీరైతే ఇక్కడ చూడొచ్చు. 19వ తేదీ వరకు అయితే, ఈ నెల 19వ తేదీ వరకు అయితే ఈ నోటిఫికేషన్ కి ఆన్లైన్ లో అప్లికేషన్ సబ్మిట్ చేయొచ్చు. 19వ తేదీనే మీకు ఏదైనా కరెక్షన్స్ ఉన్నా చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే మీరు అప్లికేషన్ అయితే ప్రింట్ చేసుకోవడానికి రేపు నెల 3వ తేదీ వరకు అయితే టైం ఉంది. అలాగే ఆన్లైన్ పేమెంట్ కూడా మీరు 19వ తేదీ లోపల అయితే ఫీ అయితే పే చేయాల్సి ఉంటుంది అనమాట. మీకు ఈ నెల 8వ తేదీ నుంచి అయితే అప్లికేషన్స్ అయితే తీసుకుంటున్నారు. అలాగే మనకు జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ సంబంధించి కూడా ఇప్పుడైతే చూద్దాము. ఇక్కడ దీనికి కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ అసిస్టెంట్ మేనేజర్ కి ఏ డేట్స్ అయితే మనకు మెన్షన్ చేశారో అవే డేట్స్ అయితే వీటికి కూడా వర్తిస్తాయి. మనము ఈ నెల 19వ తేదీ వరకు అయితే ఆన్లైన్ లో అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయడానికి అయితే ఉంటుంది. అలాగే కరెక్షన్స్ కూడా 19 వరకే ఉంటాయి. మనకు రేపు నెల 3వ తేదీ వరకు అయితే మీరు అప్లికేషన్ అయితే ప్రింట్ తీసుకోవచ్చు. అలాగే మీరు ఆన్లైన్ పేమెంట్ కూడా ఈ నెల 19వ తేదీ వరకు మాత్రమే పే చేయాల్సి ఉంటుంది అనమాట. ఇంకా ఈ నోటిఫికేషన్ లోకి అయితే వచ్చామంటే ఇక్కడ మీకు ఏ స్టేట్ లో ఎన్నెన్ని పోస్టులు ఉన్నాయి, ఏ సిటీలో అనేది మీరైతే ఇక్కడ గమనించవచ్చు. బెంగళూరులో కర్ణాటకకు సంబంధించి 75 పోస్టులు ఉన్నాయి. అక్కడ లాంగ్వేజ్ వచ్చి కన్నడ అయితే మీకు తెలిసి ఉండాలి. అలాగే అహ్మదాబాద్, భువనేశ్వర్, చండీగఢ్, చెన్నైకి సంబంధించి తమిళ్ అయితే లాంగ్వేజ్ ఉండాలి. 70 పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. ఏ స్టేట్ వాళ్ళు ఎలిజిబుల్ అనేది కూడా ఇక్కడ మీరు గమనించవచ్చు. ఏదైతే అహ్మదాబాద్ కి దాద్రా నగర్ హవేలీ, డయ్యూ డామన్, అలాగే గుజరాత్ కి సంబంధించిన వాళ్ళు అయితే అప్లై చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ బెంగళూరుకు సంబంధించి కర్ణాటక వాళ్ళు మాత్రమే అప్లై చేసుకునేదానికి ఉంది. అదే అలాగే ఇతర సిటీస్ కి సంబంధించి స్టేట్స్ కూడా మీరైతే ఇక్కడ గమనించవచ్చు. చెన్నైకి సంబంధించి పాండిచ్చేరి, అండమాన్ నికోబార్, అలాగే తమిళనాడుకు సంబంధించిన వాళ్ళు అయితే అప్లై చేసుకోవచ్చు. ఢిల్లీ, రాజస్థాన్ వాళ్ళు అయితే చేసుకోవచ్చు. ఇక్కడ చెన్నైలో కూడా 70 పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. అలాగే గౌహతికి సంబంధించి 35 పోస్టులు, మనకు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణకు సంబంధించి మనకు 65 పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. ఇందులో తెలుగు మరియు ఉర్దూ అయితే లాంగ్వేజెస్ అయితే వాళ్ళకి వచ్చి ఉండాలన్నమాట. ఇది హైదరాబాద్ కు సంబంధించిన 65 పోస్టులు అనమాట, జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ సంబంధించి. ఇక్కడ ఇతర సిటీస్ కూడా మీరైతే గమనించవచ్చు. లక్నో, ముంబై, నాగపూర్, పూణేకి సంబంధించి. అలాగే ఏ స్టేట్ వాళ్ళు ఎలిజిబుల్ అనేది, ఏ లాంగ్వేజెస్ అనేవి వాళ్ళకి కావాలనేది ఇక్కడైతే మీరు గమనించవచ్చు. దాదాపు 1100 పోస్టులు అయితే ఇందులో భర్తీ చేయబోతున్నారు. ఇక్కడ డీటెయిల్స్ ఆఫ్ రిజర్వేషన్ అయితే మీరు గమనించవచ్చు. ఎన్ని పోస్టులు ఉన్నప్పటికీ మన కేటగిరీకి ఎన్ని పోస్టులు ఉన్నాయనేది మీకైతే ఇంపార్టెంట్ అనమాట. ఇక్కడ బెంగళూరుకు సంబంధించి అన్రిజర్వ్డ్ కి అయితే 31 పోస్టులు, ఎస్సీకి 10, ఎస్టీకి 7, అలాగే ఓబీసీకి 20 పోస్టులు అయితే ఉన్నాయి. ఈడబ్ల్యూఎస్ కి 7 పోస్టులు అయితే ఉన్నాయి. టోటల్ 75 పోస్టులు ఉన్నాయన్నమాట. అలాగే విజువల్ హ్యాండిక్యాప్డ్, హియరింగ్ ఇంపైర్మెంట్ వాళ్ళకి, ఆర్థోపెడికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి ఒక్కొక్క పోస్ట్ అయితే ఉండడం జరిగింది అనమాట. అలాగే చెన్నైకి సంబంధించి 25 పోస్టులు అయితే అన్రిజర్వ్డ్ అయితే ఉన్నాయి. రిమైనింగ్ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ సంబంధించి ఇక్కడ మీరు గమనించవచ్చు. టోటల్ 70 పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. అలాగే
మనకు హైదరాబాద్ కు సంబంధించి 29 పోస్టులు అయితే అన్రిజర్వ్డ్ అయితే ఉన్నాయి. తర్వాత ఎస్సీకి 9, ఎస్టీకి 4, అలాగే ఓబీసీకి 17, ఈడబ్ల్యూఎస్ కి అయితే ఒక పోస్ట్ అయితే ఉందన్నమాట. 65 పోస్టులు టోటల్ గా మన తెలుగు వాళ్ళకైతే ఇందులో పెట్టడం జరిగింది. టోటల్ గా 1100 పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చారు. మీరైతే ఏ కొన్ని స్టేట్‌కు ఏ స్టేట్ వాళ్ళు ఆ స్టేట్‌లోనే అప్లై చేసుకోవాలన్నట్టు ఇక్కడ ఇన్‌స్ట్రక్షన్స్ అయితే మీరు గమనించొచ్చు. మీరు కరెక్ట్‌గా డీటెయిల్స్‌నైతే ఇందులో ఫిల్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఏదైనా మీరు రాంగ్‌గా ఎంటర్ చేస్తే డీటెయిల్స్ ఎనీ టైమ్ ఏదైతే ఈ రిక్రూట్మెంట్ ఏ ప్రాసెస్‌లో ఉన్నప్పటికీ మిమ్మల్ని అయితే టర్మినేట్ చేసేదానికైతే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ మీరు ఎలిజిబిలిటీ క్రైటీరియా అయితే ఒకసారి చూద్దాము. ఇందులో జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ గ్రేడ్ ఓకి సంబంధించి రీజనల్ జాబ్ కాబట్టి ఇది బ్యాచిలర్స్ డిగ్రీ అయితే కలిగి ఉండాలి. మినిమం అట్లీస్ట్ ఆఫ్ 60% ఆఫ్ మార్క్స్ ఎవరైతే డిగ్రీ చదివింటారో వాళ్ళకైతే 60% మార్క్స్ అయితే ఉండాలన్నమాట. వాళ్ళకి జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ వాళ్ళకి అలాగే 55% మార్క్స్ అయితే ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి వాళ్ళకైతే ఉండాలన్నమాట. ఇక్కడ పాసింగ్ ఆఫ్ డిప్లొమా కోర్స్ విల్ నాట్ బి కన్సిడర్డ్ ఫర్ క్వాలిఫైయింగ్ ద ఎలిజిబుల్ క్రైటీరియా. ఎవరైతే డిప్లొమా చేసి ఉంటారో అలాంటి వాళ్ళకైతే ఇది ఎలిజిబుల్ అయితే లేదనమాట. మీరు ఏజ్ వచ్చి మినిమం ఏజ్ 20 ఇయర్స్ అయితే ఉండాలి. అలాగే మాక్సిమం ఇయర్స్ 5 ఇయర్స్ అయితే ఉండాలన్నమాట. 2001 మార్చి 2 కంటే మీరు తర్వాత అయితే జన్మించి ఉండకూడదు. అలాగే మార్చి 1, 2006 లోపలనైతే మీరు జన్మించి ఉంటే ఈ జాబ్స్ కి అయితే ఎలిజిబుల్ అవుతారు. అలాగే మీరు డిగ్రీ క్వాలిఫికేషన్ అయితే కలిగి ఉండాలన్నమాట. 59.99% ఉన్నప్పటికీ 60% గా మిమ్మల్ని అయితే ఇక్కడ క్యాలిక్యులేట్ అయితే చేస్తారు. అలాగే ఇతర డీటెయిల్స్ అయితే చూద్దాము. మనము క్యాండిడేట్ మస్ట్ పొసెస్ వ్యాలిడ్ మార్క్ షీట్స్, అన్ని యూనివర్సిటీకి సంబంధించి అన్ని మార్క్ షీట్ అయితే కలిగి ఉండాలన్నమాట. ఆర్ క్యాండిడేట్స్ ఆర్ ఎక్స్పీరియన్స్ టు హ్యావ్ ప్రొఫిషియన్సీ ఇన్ కంప్యూటర్స్ అండ్ ఐటీ రిలేటెడ్ ఆస్పెక్ట్స్ అయితే కంప్యూటర్ లిటరసీ అయితే ఖచ్చితంగా ఉండాలన్నమాట. ఎందుకంటే ఇది టోటల్ గా కంప్యూటర్ కి సంబంధించిన జాబ్ ఉంటుంది కాబట్టి బ్యాంకులలో మీరు కంప్యూటర్ లిటరసీ అయితే కలిగి ఉండాలి. ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ ఫర్ ద రిక్రూట్మెంట్ ప్రాసెస్ అయితే నేను ఆల్రెడీ మీకైతే చెప్పాను. ఎగ్జామినేషన్ ఫీ ఎప్పటి వరకు పే చేయొచ్చు, అలాగే లాస్ట్ డేట్ ఫర్ అప్లయింగ్ ఆన్లైన్ అని మొత్తం అయితే డీటెయిల్స్ అయితే చెప్పాను. ఇక్కడ మీకు డేట్ వచ్చి ఏప్రిల్ 12వ తేదీన మీకు ఆన్లైన్ టెస్ట్ అయితే ఉండబోతుంది అనమాట. ఇది మార్నింగ్ సెషన్ లో కండక్ట్ చేస్తారు. ఏప్రిల్ 12వ తేదీ అనమాట. ఇది టెంటేటివ్ డేట్ అనమాట. ఏదైనా మార్చేదానికి కూడా మీకు అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ మీకు ఎమోలియన్స్ అండ్ కెరీర్ ప్రాస్పెక్ట్ ఇన్ ద సర్వీస్ కండిషన్స్ అయితే మీరు ఒకసారి అయితే గమనించవచ్చు. మీకు శాలరీ ఎంత వస్తుంది అనేది మీకు 6.14 లక్షల నుంచి 6.50 లక్షల మీకు ఈ రెమ్యూనరేషన్ అయితే ఉంటుందన్నమాట. అంటే ఆల్మోస్ట్ 50,000 రూపాయల పైనే మీరైతే ఇందులో శాలరీ అయితే పొందుతారనమాట. అలాగే అపాయింటింగ్ వుడ్ బి కవర్డ్ అండర్ ద ఐడిబిఐ బ్యాంక్ న్యూ పెన్షన్ స్కీమ్ కింద మీరు ఈ కవర్ అవుతారు. ఎవరైతే ఈ జాబ్ పొందుతారో వాళ్ళైతే అనమాట. ఈ కెరీర్ ప్రాస్పెక్ట్స్ వచ్చి 3 ఇయర్స్ ఆఫ్ సర్వీస్ అయితే మీరు ప్రమోషన్ కోసం అయితే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. 3 ఇయర్స్ ఇందులో చేసిన తర్వాత మీకైతే ప్రమోషన్ కూడా వచ్చే ఛాన్స్ ఉందన్నమాట. డిపెండింగ్ అపాన్ ద అవైలబుల్ వేకెన్సీస్ అయితే మిమ్మల్ని తీసుకోవడం జరుగుతుంది. టర్మ్స్ ఆఫ్ అపాయింట్మెంట్ అండ్ పోస్టింగ్ అనేది మనకు పోస్టింగ్ అనేది ఎక్కడైనా ఇచ్చే ఛాన్స్ ఉంటుందన్నమాట. మీరు ఇందులో మీకు ఇనిషియల్ అపాయింట్మెంట్ విల్ బి ఆన్ ప్రొబేషన్ పీరియడ్ అయితే 1 ఇయర్ అయితే ఉంటుంది. దాని తర్వాత మిమ్మల్ని పర్మనెంట్ గా అయితే తీసుకోవడం జరుగుతుంది అనమాట. ప్రొబేషన్ పీరియడ్ అనేది ఇప్పుడు ప్రతి ఒక్క జాబ్ లో అయితే కూడా మాండేటరీ అయిపోయింది అనమాట, గవర్నమెంట్ జాబ్స్ లలో కూడా. ఇంకా సెలక్షన్ ప్రాసెస్ అయితే ఇప్పుడు చూద్దాము. మీకు ఆన్లైన్ టెస్ట్ అనేది పెడతారు. దాని తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది ఉంటుంది. అలాగే పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుంది. తర్వాత ప్రీ రిక్రూట్మెంట్ మెడికల్ టెస్ట్ PRMT అనేది మీకు ఫిట్నెస్ టెస్ట్ లాగా కండక్ట్ చేస్తారనమాట. అంటే 4 స్టేజెస్ అయితే మీరు గమనించవచ్చు. ఇక్కడ ఆన్లైన్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, పర్సనల్ ఇంటర్వ్యూ మరియు ప్రీ రిక్రూట్మెంట్ మెడికల్ టెస్ట్ PRMT ఈ స్టేజెస్ లో అయితే ఈ రిక్రూట్మెంట్ అయితే భర్తీ అవుతుంది. అలాగే స్కీమ్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ అయితే ఇప్పుడు చూద్దాము. ఏ విధంగా స్ట్రక్చర్ ఆఫ్ ద ఆన్లైన్ ఎగ్జామినేషన్ అయితే ఏ విధంగా ఉంటుంది అనేది. లాజికల్ రీజనింగ్ అండ్ డేటా అనాలిసిస్ ఇంటర్ప్రిటేషన్ కి సంబంధించి 60 క్వశ్చన్లు ఉంటాయి, 60 మార్కులు ఉంటాయి. 40 నిమిషాలు మాత్రమే టైం లిమిట్ ఉంటుంది. అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజ్ కి సంబంధించి 40 క్వశ్చన్లు, 40 మార్కులు, 20 నిమిషాల టైం. క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ కి సంబంధించి 40 క్వశ్చన్లు, 40 మార్కులు, 35 నిమిషాల టైం. అలాగే జనరల్ ఎకానమీ, బ్యాంకింగ్ అవేర్నెస్ అండ్ కంప్యూటర్ ఐటీకి సంబంధించి 60 క్వశ్చన్లు,
60 మార్కులు అయితే ఉంటాయి. 25 నిమిషాల టైం మాత్రమే ఉంటుందన్నమాట. మీకు టోటల్‌గా 200 క్వెషన్‌లకి 200 మార్కులు, అలాగే 120 నిమిషాల టైం మాత్రమే ఉంటుందన్నమాట. మీకు సెపరేట్ సెక్షన్‌కి సెపరేట్ టైమింగ్ అయితే ఉంటుంది. 60 క్వెషన్‌లని 60 40 నిమిషాల్లోనే మీరు కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. తిరిగి మీరు ఆ సెక్షన్‌లోకి అయితే వచ్చేదానికైతే అవకాశం ఉండదు. కాబట్టి ప్రతి సెక్షన్‌ని వితిన్ టైమ్ లిమిట్‌లో అయితే మీరు కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. మీకు అది ఇంగ్లీష్ మరియు హిందీ లాంగ్వేజెస్‌లో అయితే ఎగ్జామ్ అయితే ఉంటుందన్నమాట. ఆహ్, మీకు నెగెటివ్ మార్కింగ్ అయితే ఇందులో ఉండదన్నట్టే మనకైతే చెప్పారు. ఇందులో నెగెటివ్ మార్కింగ్ అయితే ఉండదనమాట. అలాగే మీకు సారీ, ఇందులో నెగెటివ్ మార్కింగ్ అయితే ఉంది. ఫర్ ఈచ్ క్వెషన్స్ 0.25 మార్క్స్ అయితే కట్ అయితాయి. అంటే 4 క్వెషన్‌లకి ఒక కరెక్ట్ ఆన్సర్ అనేది వెళ్ళిపోతుందనమాట. తర్వాత మీకు నెక్స్ట్ ప్రాసెస్‌కి ఎలా సెలెక్ట్ చేస్తారనేది బేస్డ్ ఆన్ నంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఈచ్ జోన్ సెపరేట్‌లీ అనేది మీకు మినిమమ్ ఆ స్కోర్‌నైతే వాళ్ళు తర్వాత మీకు డిక్లేర్ చేయడం జరుగుతుంది. ఆ స్కోర్‌లో మీకు వచ్చిన మార్క్స్‌ని బట్టి తర్వాత నెక్స్ట్ ప్రాసెస్‌కి మిమ్మల్ని తీసుకెళ్తారా లేదా అనేది తెలుస్తుందనమాట. అలాగే పర్సనల్ ఇంటర్వ్యూనైతే కండక్ట్ చేస్తారు. అలాగే ఎవరైతే ఈ ఆన్‌లైన్ టెస్ట్‌లో హూ ఆర్ సక్సెస్‌ఫుల్ ఇన్ ద ఓటీ వుడ్ బి కాల్డ్ ఫర్ ద పర్సనల్ ఇంటర్వ్యూ. ఎవరైతే ఈ ఆన్‌లైన్ టెస్ట్‌లో వాళ్ళు చెప్పిన కట్ ఆఫ్ స్కోర్ మరియు అప్లైడ్ జోన్‌ని బట్టి మీకైతే ఈ షార్ట్ లిస్ట్ అయితే ప్రిపేర్ చేస్తారు. ఆ షార్ట్ లిస్ట్‌ని మీకు ఆహ్, పర్సనల్ ఇంటర్వ్యూకి అయితే పిలవడం జరుగుతుంది వాళ్ళను. ఆ పర్సనల్ ఇంటర్వ్యూ కూడా మనకు 100 మార్క్స్ అయితే ఉంటుంది. వాళ్ళైతే మినిమమ్ 50% మార్క్స్ అయితే స్కోర్ చేయాల్సి ఉంటుందన్నమాట. అవి మినిమమ్ క్వాలిఫైయింగ్ మార్క్స్ పర్సనల్ ఇంటర్వ్యూలో. అలాగే ఎస్సీ, ఎస్టీ వాళ్ళకైతే 45% మార్క్స్ అయితే మీరు పొందడం జరుగుతుందన్నమాట. దాని తర్వాత ఈ ఏదైతే ఆన్‌లైన్ టెస్ట్ మరియు పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుందో వాటి రెండిటిని బేస్ చేసుకొని మనకు ఫైనల్ లిస్ట్ అనేది సెలెక్ట్ చేస్తారన్నమాట. బేస్డ్ ఆన్ ద ఫార్ములా స్కోర్ ఈక్వల్ టు 3/4 ఆఫ్ ఓటీ స్కోర్ ప్లస్ 1/4 ఆఫ్ పర్సనల్ ఇంటర్వ్యూ స్కోర్. దీన్ని బేస్ చేసుకొని మీకు ఈ మెరిట్ లిస్ట్ అనేది ప్రిపేర్ చేస్తారు. ద మెరిట్ లిస్ట్ షెల్ బి డ్రాన్ ఆన్ ద జోన్ వైజ్ గా మీకు ఈ మెరిట్ లిస్ట్ అనేది వస్తుందన్నమాట. తర్వాత మెడికల్ ఫిట్నెస్ అనేది మిమ్మల్ని చూస్తారు. ఈ జాబ్ కి మీరు ఫిట్ గా ఉన్నారా లేదా అన్నది అయితే ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ అయితే మీకు చేయడం జరుగుతుంది. తర్వాత మీరు అన్నిటికీ ఈ జాబ్ కి ఎలిజిబుల్ అన్నప్పుడు మీకైతే ఆఫర్ లెటర్ అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఇక్కడ ఎలిజిబిలిటీ క్రైటీరియా అయితే మీరు గమనించవచ్చు. ఆల్రెడీ ఇవి జస్ట్ ఫార్మాలిటీ కోసం అయితే నేషనాలిటీ సిటిజన్ ఆఫ్ ఇండియా అయితే ఉండాలన్నమాట. అలాగే ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ సంబంధించి డీటెయిల్స్ అయితే మనం చూద్దాము. ఇక్కడ ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి 5 ఇయర్స్ అయితే ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది. అంటే 30 ఏళ్ల వరకు అయితే వాళ్ళు అప్లై చేసుకోవడానికి అయితే ఉంటుంది. అలాగే ఓబీసీ నాన్ క్రిమి లేయర్ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకి 28 ఇయర్స్ వరకు, అలాగే పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజేబుల్ క్యాండిడేట్స్ అయితే దాదాపు 35 ఇయర్స్ వరకు అయితే అప్లై చేసుకోవడానికి ఉంది. అలాగే ఎక్స్ సర్వీస్ మెన్, అలాగే ఇతర గవర్నమెంట్ జాబ్స్ లో వర్క్ చేస్తున్న వాళ్ళకైతే 5 ఇయర్స్ అయితే ఎక్స్పీరియన్స్ అయితే పెట్టడం జరిగింది. 5 ఇయర్స్ ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ అయితే పెట్టడం జరిగింది. అంటే ఆల్మోస్ట్ 30 ఇయర్స్ వరకు వాళ్ళైతే అప్లై చేసుకోవడానికి ఉంటుందన్నమాట. ఇతర అదర్ క్రైటీరియా అయితే మీరు ఇక్కడ గమనించవచ్చు. ఏ విధంగా అప్లై చేసుకోవాలనేది అయితే నేనైతే ఎవరైనా క్యాండిడేట్ దీనికి అప్లై చేసుకొని వస్తే ఆ వీడియో అయితే ఖచ్చితంగా చేస్తాను. నేను చెప్పిన అప్లై ఆన్లైన్ మీద లింక్ మీద అయితే క్లిక్ చేసి మీరు తర్వాత దాంట్లో ఫర్దర్ గా డీటెయిల్స్ అయితే అక్కడ అడిగిన డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అది అప్లై చేసుకునే ప్రాసెస్ అనమాట. బిఫోర్ అప్లైయింగ్ క్యాండిడేట్ షుడ్ హ్యావ్ ద పర్సనల్ ఈమెయిల్ ఐడి అండ్ మొబైల్ నెంబర్ అనమాట. విచ్ షుడ్ బి కెప్ట్ టిల్ ద కంప్లీషన్ ఆఫ్ రిక్రూట్మెంట్ ప్రాసెస్. మీ మొబైల్ నెంబర్ మరియు ఈమెయిల్ ఐడి మాండేట్ అనమాట. ఎవ్రీథింగ్ విల్ బి సెండ్ టు దట్ మెయిల్ అండ్ మొబైల్ అనమాట. మీకు ఈ రిక్రూట్మెంట్ సంబంధించి ప్రతి ఒక్క డీటెయిల్ అయితే మెయిల్ మరియు మొబైల్ ఐడికే మీకు రావడం జరుగుతుంది. కాబట్టి వాటిని మీ పర్మనెంట్ గా ఉన్న వాటిని అయితే దాన్ని యూజ్ చేయండి అప్లై చేసేటప్పుడు. అలాగే మీకు ఫోటోగ్రాఫ్, థంబ్ ఇంప్రెషన్, అలాగే హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ మరియు సిగ్నేచర్ అయితే కావాల్సి ఉంటుంది అనమాట. అప్లై చేసేటప్పుడు మీరు ద టెక్స్ట్ షుడ్ బి హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ యాజ్ ఇట్ ఫాలోస్ అని మీకు ఒక టెక్స్ట్ అయితే రాయాల్సి ఉంటుంది. ఈ టెక్స్ట్ అయితే మీరు మీ ఓన్ గా మీ హ్యాండ్స్ తోనే రాయాల్సి ఉంటుంది. అలాగే థంబ్ ఇంప్రెషన్ మరియు సిగ్నేచర్, అలాగే ఫోటోగ్రాఫ్ అయితే మీకు ఖచ్చితంగా కావాల్సి ఉంది అనమాట. ఇది అప్లికేషన్ ప్రొసీజర్ అనమాట. ఏ విధంగా అప్లై చేయాలి ఇలాంటి డీటెయిల్స్ అయితే మనకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ idbi.bank.in లో మీరు కెరీర్ సెక్షన్ లోకి వెళ్ళారంటే అక్కడ రిక్రూట్మెంట్ ఆఫ్ జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ గ్రేడ్ ఓ అని అక్కడ ఉంటుంది. అక్కడ అప్లై ఆన్లైన్ మీద క్లిక్ చేసి ఫస్ట్ మీరు క్లిక్ హియర్ ఫర్ రిజిస్ట్రేషన్ మీద అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేసి తర్వాత ప్రతి సెక్షన్ కంప్లీట్ అయిన తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేసి అన్ని డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మీరు కంప్లీట్ రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది అనమాట. తర్వాత
తర్వాత మీరు పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఆన్లైన్ పేమెంట్ మాత్రమే చేయాల్సి ఉంటుంది అనమాట. ఇందులో మీకు పేమెంట్ వచ్చి ₹250 అయితే ఎస్సీ, ఎస్టీ, పిహెచ్డి క్యాండిడేట్స్కి అయితే పెట్టడం జరిగింది. ఓన్లీ ఇవి ఇంటిమేషన్ ఛార్జెస్ అనమాట. రిమైనింగ్ క్యాండిడేట్స్కి అయితే ₹1050 అయితే అప్లికేషన్ ఫీ అయితే ఉంది. ప్లస్ ఇంటిమేషన్ ఛార్జెస్ 800 అప్లికేషన్ ఫీ మరియు ₹250 ఇంటిమేషన్ ఛార్జెస్ అయితే ఇక్కడ ఉంటాయన్నమాట. బ్యాంక్ ట్రాన్సాక్షన్ ఛార్జెస్ అయితే ఎక్స్ట్రాగా ఉంటాయన్నమాట. ఒక్కసారి మీరు ఫీ పే చేసిన తర్వాత ఎటువంటి పరిస్థితుల్లో మీకు దాని అయితే రీఫండ్ అయితే ఇయ్యరు. ఆ రిసిప్ట్ కూడా ఫీజ్ పేమెంట్ రిసిప్ట్ ను కూడా మీరైతే పెట్టుకోవాల్సి ఉంటుంది. మీరు డెబిట్ కార్డ్ మరియు క్రెడిట్ కార్డ్ లాంటి ఇతర అదర్ పేమెంట్ మెథడ్స్ అయితే యూస్ చేసి పేమెంట్ అయితే చేయొచ్చు. ఇక్కడ లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ అయితే మీకు కావాలన్నమాట. ఏదైతే మీరు ఫస్ట్ స్టేజ్ లో ఆన్లైన్ టెస్ట్ లో క్వాలిఫై అయినప్పుడు తర్వాత స్టేజ్ కి అయితే ఇవైతే తీసుకుని వెళ్లాల్సి ఉంటుంది. పర్సనల్ ఇంటర్వ్యూ అప్పుడు ఏజ్ కి సంబంధించి 10th మరియు 10th స్టాండర్డ్ మార్క్ లిస్ట్ అయితే కావాల్సి ఉంటుంది అనమాట. అలాగే లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీకి సంబంధించి మీరు 6th 10th వరకు అయితే ఏదైతే లాంగ్వేజ్ అయితే చదివి ఉంటారో ఆ లాంగ్వేజే మీకు అక్కడ ఒరిజినల్ లాంగ్వేజ్ గా మీకు క్యాలిక్యులేట్ చేయబడుతుంది. కాబట్టి మన తెలుగు వాళ్ళు తెలుగు అయితే చదివి ఉంటారు కాబట్టి తెలుగు మన 10th క్లాస్ మార్క్ లిస్ట్ సరిపోతుంది. అలాగే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించి 12th క్లాస్ మరియు గ్రాడ్యుయేషన్ సంబంధించిన మార్క్ లిస్ట్ అయితే యూనివర్సిటీ నుంచి అయితే పొందాల్సి ఉంటుంది. అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే ఈ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ మరియు ఈడబ్ల్యూఎస్ కలిగిన వాళ్ళైతే లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ మరియు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అయితే పొందాల్సి ఉంటుంది అనమాట. వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే అవసరం అయితే దీనికైతే లేదు. అసిస్టెంట్ మేనేజర్ దానికైతే వర్క్ ఎక్స్పీరియన్స్ కంపల్సరీ అనమాట. 2 years అయితే వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే కలిగి ఉండాలి. ఇది ఈ వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే ఏమైతే ఈ జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ కి అయితే అవసరం లేదు. ఇన్ కేస్ మీ దగ్గర అయితే ఉంటే అది ఒక అడిషనల్ బెనిఫిట్ అనే చెప్పవచ్చు అనమాట. అలాగే పర్సన్ విత్ డిజేబిలిటీ ఏదైతే హ్యాండిక్యాప్డ్ ఉంటారో వాళ్ళైతే అప్ టు డేట్ అయితే ఆ సర్టిఫికేట్ అయితే వాళ్ళ దగ్గర ఉండాల్సి ఉంటుంది. అలాగే మీ ఫోటో ఐడెంటిటీ కోసం ఏదైనా 2 ఐడెంటిటీ కార్డ్స్ అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది. పాన్ కార్డ్, పాస్పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ కార్డ్, అలాగే ఆధార్ కార్డ్, బ్యాంక్ పాస్బుక్ విత్ ఫోటోగ్రాఫ్ అయితే మీకు ఈ ఆధార్ కూడా దీన్ని అయితే యాక్సెప్ట్ చేస్తారు. అలాగే ఇవి దానికి సంబంధించినట్టు అనమాట. అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్ కి సంబంధించిన డీటెయిల్స్ అనమాట. ఇవి డిజేబిలిటీ సర్టిఫికేట్ కి సంబంధించి మొత్తం కొన్ని ప్రికాషన్స్ అయితే ఇవ్వబడి అనమాట. ఇక్కడ యాక్షన్ అగైన్స్ట్ క్యాండిడేట్స్ ఫౌండ్ గిల్టీ ఆర్ మిస్కండక్ట్, యూజ్ ఆఫ్ అన్ఫేర్ మీన్స్ వచ్చి ఏ టైంలో అయినా మిమ్మల్ని ఎగ్జామ్ టైంలో కూడా మిమ్మల్ని టర్మినేట్ చేసేదానికి లేకుంటే బయటికి పంపించేదానికి అయితే ఫుల్ రైట్స్ అయితే ఈ బ్యాంక్ వాళ్ళకైతే ఉంటాయన్నమాట. అలాగే ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ వచ్చి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వాళ్ళకి ప్రీ ఎగ్జామ్ ట్రైనింగ్ అయితే కండక్ట్ చేసేదానికి అవకాశం ఉంది. కాబట్టి ఎవరైనా అప్లై చేసేటప్పుడు వాళ్ళు రిజిస్ట్రేషన్ నంబర్ మరియు పాస్వర్డ్ ను అయితే వేసి ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ కావాలని పెడితే వాళ్ళు చెప్పిన ప్లేస్లలో మీకు అయితే ట్రైనింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ జాబ్ కి ఎవరైతే ఎస్సీ, ఎస్టీ మరియు ఓబీసీ క్యాండిడేట్స్ మరియు పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ అయితే ఈ ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ కూడా మీకైతే ఇస్తారనమాట. అలాగే ఎకనామికల్లీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 10% అయితే రిజర్వేషన్ ఉంటుంది. బిలో 8 lakhs అయితే ఇన్కమ్ ఉన్న వాళ్ళకి. అలాగే డిజేబిలిటీకి సంబంధించిన కొన్ని డీటెయిల్స్ అనమాట. అవి హియరింగ్ ఎంపైర్మెంట్ కానీ, మెంటల్ ఇల్నెస్ కానీ, లేకుంటే బెంచ్ మార్క్ డిజేబిలిటీ ఏదైతే హ్యాండిక్యాప్డ్ ఉంటారో వాళ్ళందరికీ సంబంధించిన ఈ డీటెయిల్స్ అయితే మీరు ఇక్కడ గమనించవచ్చు అనమాట. స్క్రైబ్ ని అయితే పెట్టుకోవచ్చు. ఎవరైతే కుంటి వాళ్ళు అలాగే గుడ్డి వాళ్ళు ఉన్న వాళ్ళైతే స్క్రైబ్ ని అయితే పెట్టుకునే దానికి ఛాన్స్ ఉంటుంది. హార్తోపెడికల్లీ హ్యాండిక్యాప్డ్ మరియు విజువల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ కి అయితే ఇక్కడ కొన్ని జనరల్ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇవ్వబడింది. మీరు అప్లై చేసేటప్పుడు వీటిని అయితే చూసుకొని అప్లై చేయాల్సి ఉంటుంది అనమాట. అప్లికేషన్ షుడ్ బి ఫిల్డ్ ఓన్లీ ఇన్ ద ఇంగ్లీష్ అనమాట. ఇంగ్లీష్ లోనే మనము ఆన్లైన్ లో అప్లికేషన్ అయితే సబ్మిట్ చేస్తాము. అలాగే తర్వాత మీరు ఈ హాల్ టికెట్ మరియు ఇతర ఐడి కార్డ్ అయితే ఒకటి తీసుకొని వెళ్లాల్సి ఉంటుంది. అక్కడ ఎగ్జామ్ సెంటర్ లో మీకు బయోమెట్రిక్ డేటా మరియు ఐడి స్కాన్ అయితే చేసుకుంటారనమాట ఎగ్జామ్ సెంటర్ లో. తర్వాత మీకు ఇక్కడ ఇతర డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. మీకు తర్వాత ఇక్కడ గైడ్ లైన్స్ అయితే కొన్ని ఎలా మీరు స్కాన్ చేసి డీటెయిల్స్ అప్లోడ్ చేయాలనేది ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. ఫోటోగ్రఫీకి సంబంధించి 4.5 x 3.5 centimeters లో ఉండాలి. అలాగే 200 to 230 pixels లో 20 to 50 KB లోపల, బిలో 50 KB లోపల అయితే మీకు ఫోటో అయితే ఉండాల్సి ఉంటుంది. అలాగే సిగ్నేచర్ మరియు ఇతర డీటెయిల్స్ అయితే ఏ విధంగా అప్లోడ్ చేయాలనేది ఇక్కడైతే మీరు గమనించవచ్చు. సిగ్నేచర్ మరియు లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్ అలాగే హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ కూడా మీరు ఆన్లైన్ లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఈ హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ కూడా 800 x 400 pixels లో 200 dpi లో ఉండాల్సి ఉంటుంది. 50 to 100 KB అయితే ఉండాలన్నమాట. ఇతర డాక్యుమెంట్స్ అనేవి మీరు ఏ విధంగా అప్లోడ్ చేస్తారనేది అక్కడ మీరు వెళ్ళే నెట్ సెంటర్ వాళ్ళు లేకుంటే మీ సేవలు లేకుంటే మీరే అప్లోడ్ చేస్తుంటే కరెక్ట్ వేలో అయితే
అయితే ఈ డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ చేయండి. అక్కడ మీ తర్వాత మీకు ఎగ్జామినేషన్ సెంటర్స్ గురించి అయితే ఇక్కడ మీకు మెన్షన్ చేయడం జరిగింది. అనెక్సర్ 2 లో ఆంధ్రప్రదేశ్ సంబంధించి చీరాల, ఏలూరు, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమండ్రి, శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం అయితే సెంటర్స్ అయితే మనకు ఉన్నాయన్నమాట. అలాగే కర్ణాటక సంబంధించి బెంగళూరు, మంగళూరు, ఇతర ఏదైతే సిటీస్ అయితే ఉన్నాయో అక్కడ ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేస్తారు. అలాగే మనకు తెలంగాణకు సంబంధించి హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్ 4 సెంటర్లు అయితే పెట్టడం జరిగిందనమాట. ఈ సెంటర్స్ లో మీరు ఆన్లైన్ టెస్ట్ అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. మీరు అప్లై చేసిన తర్వాత ఒక 10 days బిఫోర్ అయితే మీకు హాల్ టికెట్ రావడం జరుగుతుంది. ఆ హాల్ టికెట్ లో మీ ఎగ్జామ్ సెంటర్ అయితే మీరు చూసుకుని ఎగ్జామ్ కి అయితే అటెండ్ అవ్వచ్చు. ఇది జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ గ్రేడ్ O కు సంబంధించిన నోటిఫికేషన్ అనమాట. పూర్తి ఈ జాబ్ కి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నాను. మీకు ఏదైనా డౌట్స్ వచ్చినా నేను ఖచ్చితంగా మీరు నాకు కామెంట్ అయితే చేయండి. ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను. అలాగే మన వెంకీ మీ సేవ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోను కూడా మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అలాగే ఎవరికైతే రిక్వైర్మెంట్ ఉంటుందో వాళ్ళందరికీ అయితే షేర్ చేయండి. ఎందుకంటే ఇది జాబ్స్ కి సంబంధించిన నోటిఫికేషన్ కాబట్టి ఇలాంటి మరిన్ని వీడియోస్ అయితే మన ఛానల్లో వస్తూనే ఉంటాయి. కాబట్టి మన ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.